ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ దాదాపుగా ఖరారైనట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికకి టీడీపీ కూటమి మొత్తానికి దూరం అవుతుంది. అలాగే మేము పోటీ చెయ్యము అని చెప్పేసి కూడా డైరెక్ట్గా చెప్పేసింది. క్యాండిడేట్ని కూడా ఎవరిని కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. ఇది రాజకీయాలు అనేది కక్ష సాధింపు రాజకీయాలు ఉండద్దు, హోందాతనంగా చెయ్యాలి. మనం ఇప్పుడు మళ్ళీ అభ్యర్థిని నిలబెట్టి రాజకీయాలు చేసి దాదాపుగా 500 ఓట్ల వరకు మనం తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు. కాకపోతే రాజకీయాలు ఇంతకుముందు గతంలో చేసిన రాజకీయాలకు ఇప్పటి నుంచి చేసే రాజకీయాలకు చాలా తేడా ఉండాలి. హోందాతనం అనేది కనిపించాలి. పాత తరం రాజకీయాలకు మళ్ళీ మొదలు పెట్టాలి. సో కక్ష సాధింపు చర్యలు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవద్దని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు సూచించారు. దాదాపుగా 836 ఓట్లున్న విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా 500 పైన వైఎస్ఆర్సీపీకి ఉంది, 236 సంథింగ్ టీడీపీ కూటమికి ఉన్నాయి. సో ఇక్కడ టీడీపీ కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమేరకి ఓటమి చవి చూస్తుందని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. అందుకని మరి ఆ విషయంలో వెనకడుగు వేశారా లేకపోతే ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్, సో బీఆర్ఎస్ ఓటమి చెందింది. దాదాపుగా 400 పైగా అంటే ఎక్కువ శాతం ఓట్లు బీఆర్ఎస్కే ఉన్నది. సో కాంగ్రెస్ దాదాపుగా సమయంలో చాలామందిని అంటే మున్సిపల్ కార్పొరేషన్లను చైర్మన్లను కావచ్చు, మున్సిపల్ అంటే కార్పొరేషన్లను కావచ్చు, జెడ్పీటీసీలను కావచ్చు, ఎంపీటీసీలను కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చాలా వరకు ఆపరేషన్ ఆకాష్లో భాగంగా జైన్ చేసినప్పటికీ బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవడం అనేది జరిగింది. మళ్ళీ ఇక్కడ సీన్ రిపీట్ అవుతే కూటమికి తొలి ఎదురు దెబ్బ అవుతుందని చెప్పేసి కూడా భావించినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఇదైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఓటమి తర్వాత ఒక అతిపెద్ద విజయం. సో ఇప్పటివరకు అయితే కేవలం బొత్స సత్యనారాయణ వైసీపీ, అలాగే ఒకరు ఇండిపెండెంట్గా ఇద్దరు మాత్రం నామినేషన్ వేశారు. 16వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణ తేదీ ఉంది కాబట్టి ఆ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థిని ఉపసంహరించే ప్రయత్నంలో ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీని పెద్దలు ఉన్నారు కాబట్టి సో దాదాపుగా బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.